అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకునే టాపిక్ ఏంటంటే, మనం నిజామాబాద్ దగ్గర ఒక గృహం హౌస్ ప్లాన్ ఇచ్చి వచ్చామండి. అది ఆ గృహం ఎలా ఉందంటే, ఆ గృహంలో దిక్కులు విదిక్కులైనవి, దిక్కులు అనేవి విదిక్కులైపోయినాయి. ఆ గృహానికి మనం ఎలా ప్లాన్ ఇచ్చాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇది మనం ఇచ్చిన ప్లాన్ అన్నమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, దిక్కులు అనుకున్నాయి విదిక్కులు అయిపోయినాయి. మనం యాక్చువల్గా ఇక్కడ ఏమనుకున్నామంటే, ఇది తూర్పు దిక్కు అనుకున్నాం, ఇది తూర్పు అనుకున్నాం, ఇది పడమర అనుకున్నాం, ఇది దక్షిణం అనుకున్నాం, ఇది ఉత్తరం అనుకున్నాం. అయితే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ అంటే ఆ కాలనీల గృహాలు మొత్తం కూడా ఇంత అయిపోయినాయి. కనీసం 30-35 డిగ్రీస్ టిల్ట్ అయిపోయినాయి. టిల్ట్ అవడం వల్ల ఏం జరిగిందంటే, మనం తూర్పు అనుకున్నదేమో ఆగ్నేయం అయిపోతుంది, ఈశాన్యం అనుకున్నదేమో తూర్పు అయిపోయింది. ఇక్కడ ఈశాన్యంలో చూసుకుంటే ఇక్కడ వచ్చింది 90 డిగ్రీస్, అంటే తూర్పు ఇక్కడ వచ్చింది. 45 డిగ్రీస్ ఈశాన్యం మూల ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నా కూడా దక్షిణం ఇక్కడ వచ్చింది 135 డిగ్రీస్, ఇది ఆగ్నేయం కార్నర్. ఆగ్నేయం కార్నర్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట ఆ గృహానికి. అంటే ఇది చాలా పెద్ద గృహం అండి, ట్రిపుల్ బెడ్రూము, కానీ పెద్దది ఇల్లు, చాలా అంటే చాలా విశాలంగా, గదులు కూడా ఇవన్నీ పెద్ద పెద్దవి. కనీసం ఇది 15x12, ఇది వచ్చేసి 12x10 ఇట్లా ఉన్నాయి. ఇది 10x10.5, ఇది గెస్ట్ రూమ్. ఇట్లా ఈ టాయిలెట్లు కాక, ఈ అటాచ్డ్ టాయిలెట్లు కాక ఓన్లీ మెయిన్ బెడ్రూమ్ వరకే 15x12, చాలా పెద్ద పెద్ద రూమ్స్ అనమాట. అయితే ఇక్కడ కన్నా మనం చూసుకుంటే, మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇదే తూర్పు అనుకున్నాం. ఇదే తూర్పు అనుకున్న తర్వాత మనం డిగ్రీస్ అన్ని సెట్ చేసిన తర్వాత, డిగ్రీస్ అన్ని ఒకసారి చూసుకొని చెక్ చేసిన తర్వాత మేము ఆశ్చర్యపోయాం. తూర్పు అనుకున్నదేమో ఆగ్నేయంలోకి వెళ్ళిపోతుంది, ఈశాన్యం అనుకున్న కాడేమో తూర్పు వచ్చేసింది. ఇక్కడ తూర్పు వచ్చేసింది అనమాట. ఇక్కడ ఈ గృహానికి 45 డిగ్రీస్, అంటే ఈశాన్యం మూల 45 డిగ్రీస్ ఎక్కడ వచ్చిందంటే ఇది ఇక్కడ వచ్చేసింది. చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయ్యి దీనికి ప్లాన్ ఇవ్వడానికి, అన్ని డిగ్రీస్ ప్రకారం సెట్ చేసి ద్వారాలు ఇవన్నీ సెట్ చేయడానికి చాలా అంటే చాలా టైం తీసుకుందండి. ఇక్కడ కనుక మనం చూసుకుంటే 180 డిగ్రీస్ దక్షిణం ఇక్కడ వచ్చింది. మనం ఈ డిగ్రీస్ని బట్టి మనం ద్వారాలు సెట్ చేయడానికి మనకు కొంచెం టైం తీసుకుందన్నమాట. ఎందుకంటే 30-35 డిగ్రీస్ టిల్ట్ అయినాయి ఫ్లాట్లన్నీ. కాబట్టి మనం వీటన్నిటిని డిగ్రీస్ ప్రకారం ప్లస్ సెట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంది. ట్రిపుల్ బెడ్రూము ప్లస్ ఫ్లాటే వచ్చేసి చాలా పెద్ద సైజు ఫ్లాట్ అనమాట అది. ఇది దీనికి మళ్ళీ చుట్టూ ప్రహరీ ఉంది. ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనం ధనరాగృహం ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఎలాగా అంటే, ఇక్కడ 180 డిగ్రీస్, అంటే 180 డిగ్రీస్ నుంచి మళ్ళీ ఇటువైపు 165, అంటే మనం దక్షిణంలో 4th ప్లేస్లోనే ద్వారం పెట్టుకోవాలని చెప్పినట్లుగానే, అంటే దక్షిణం నుంచి ఇటు నైరుతి వైపు కాకుండా ఈ 180 డిగ్రీస్ని 165 ఈ డిగ్రీస్ లోపే ఇక్కడ ద్వారం సెట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఉత్తరంలో ఇచ్చాం మనం ద్వారం. ఉత్తరంలో ఇక్కడ 90 డిగ్రీస్ తూర్పులో, దక్షిణ ఉత్తర తూర్పు ద్వారాలు గలదే ధనదాగృహం అన్నమాట. మనం వీళ్ళకి ధనదాగృహమే ప్లాన్ ఇచ్చాము. ఇక్కడ 180 డిగ్రీస్ దక్షిణంలో ఇచ్చాము, ఇక్కడ 0 డిగ్రీస్ నార్త్ ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేపాటికి ఇటు నుంచి చూసుకుంటే ఇక్కడ నార్త్ 6th ప్లేస్లో వచ్చేస్తుంది డోర్. అది సబ్ డోర్, మెయిన్ సింహద్వారం అనేది ఇక్కడ తూర్పులోనే 90 డిగ్రీస్లో రావడం జరిగింది అనమాట. ఇవన్నీ ఇక్కడ దేవుడికి రూమ్ ఇచ్చాము మనం. ఇక్కడ 135 డిగ్రీస్ ఇక్కడ వస్తుంది వంటగది. ఇక్కడ ఇది 135 డిగ్రీస్ ఆగ్నేయ కార్నర్ అనమాట. ఇక్కడ కిచెన్ తీసుకోవడం జరిగింది. ఈ దక్షిణంలో ఒక డోర్ ఇచ్చేసాము, ఇక్కడ ఉత్తరంలో ఒక డోరు, తూర్పులో ఒక డోరు, ధనరాగృహం ప్లాన్ ఇచ్చాము అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఇది వచ్చేసి ఇక్కడ గెస్ట్, ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూము, ఇది గెస్ట్ రూమ్ అనమాట. ఎవరైనా వస్తే దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఇలా తీసుకున్నాము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఇలా తీసుకున్నాము. ఇది గెస్ట్ రూమ్, ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా వాళ్ళు ఉంటారు గెస్ట్ రూము.
ఇది కామన్ టాయిలెట్, అంటే గృహం మొత్తానికి వేరే వాళ్ళు ఎవరైనా గెస్ట్లు వచ్చినా దక్షిణంలో మనకి టాయిలెట్ ఉండొచ్చు కాబట్టి ఇది కామన్ టాయిలెట్. గృహం మొత్తానికి కూడా కామన్ టాయిలెట్. ఇవి 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్లు. బయట గెస్ట్లు ఎవరైనా వచ్చినా లేదా ఎవరైనా బంధువులు వచ్చినా ఎవరైనా ఫ్రెండ్స్ ఇట్లానే వచ్చినా ఎవరైనా యూజ్ చేసుకోవడం కోసం ఇది కామన్ టాయిలెట్ కింద మనం ఇచ్చామన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇదంతా ఓపెన్ స్పేస్. మనం దేవుడి గది ఇక్కడ ఇచ్చేసాం. ఇది ఓపెన్ స్పేస్ అన్నమాట. ఇది ఇప్పుడు చూసుకుంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈశాన్య ద్వారాల్లానే ఉంటాయి. ఈ గృహంలో ద్వారాలు చూసుకుంటే ఈశాన్య ద్వారం ఇచ్చినట్టుగానే ఉంటుంది. కానీ ఇక్కడ దిక్కులనే విదిక్కులు అయిపోయినాయి. దిక్కులు ఇక యాక్చువల్గా ఇదేంటి, మనకి ఇది తూర్పు అనుకుంటే ఇది ఈశాన్యంలో అవ్వాలి కదా, కానీ 90 డిగ్రీస్ ఇక్కడ వచ్చింది, తూర్పు ఇక్కడ వచ్చింది, ఈశాన్యం వెళ్ళి ఇక్కడ వచ్చింది. దిక్కులు అనేవి విదిక్కులు అయిపోయినాయి అనమాట. ఈ దిక్కులు విదిక్కులైన ఫ్లాట్లకి మనం ప్లాన్ ఇచ్చేటప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ ఇవ్వాలి. ఎక్కడ మనకి డిగ్రీస్ని బట్టి ఎక్కడ బెడ్రూమ్స్ రావాలి, ఎక్కడ టాయిలెట్స్ రావాలి, ఇవన్నీ కూడా ఎక్కడ కిచెన్ రావాలి, ఎక్కడెక్కడ మన డోర్లు ఇస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా జాగ్రత్తగా ప్లాన్ ఇవ్వాలి. లేదంటే చాలా రిస్కులు పడతామండి. ఇది చాలా పెద్ద గృహం, అంటే చాలా పెద్ద గృహం. ఈసారి నేను అంటే ఇంత పెద్ద ప్లాన్ ఇచ్చేటప్పుడే నాకు చాలా టైం తీసుకుందండి. నాకు అక్కడే ఈవినింగ్ నైట్ 10 దాకా అయిపోయింది. అందుకే నేను ఈ వీడియో తీసుకోవడం కూడా నాకు కుదరలేదు. మళ్ళీ నిజామాబాద్ అంటే మనకి చాలా లాంగ్ వెళ్ళాము, మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి కాబట్టి అక్కడే నైట్ 10 అయిపోయింది. కాబట్టి మనం ఏ వీడియో కూడా తీసుకోలేకపోయాము. ఈసారి వెళ్తే ఖచ్చితంగా వీడియో తీసుకొచ్చి మీకు అప్లోడ్ చేస్తాను. నిన్న చెప్పిన మీకు గృహం కూడా అక్కడ నిజామాబాద్ ఇంకో గృహం గురించి చెప్పాను. తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పెరిగితే కుబేర్లు అవుతారని వీడియో పెట్టాను. అది కూడా నిజామాబాద్ దగ్గర పల్లెటూరు అనమాట. అది కూడా వీడియో తీశాను, కానీ ఈ వీడియోతో కలిపి పెట్టలేదు. నెక్స్ట్ అది షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇక ఈ గృహానికి వచ్చేపాటికి సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చేసింది. సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చినప్పుడు ఇది బ్రహ్మస్థానం కింద వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏ రూములు కూడా ఇవ్వకుండా ఈ బ్రహ్మస్థానం ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అనేది మనం ఓపెన్గా ఉంచేసామండి. ఎక్కడ కూడా డ్యామేజ్ అవనివ్వలేదు. దీనికి మళ్ళీ చుట్టుపక్కల ప్రహరీ చుట్టూ ఉందన్నమాట. 4 దిక్కులు ప్రహరీ ఉంది. మనం ప్లాన్ ఇచ్చినట్టుగానే వాళ్ళు చేసేసుకుంటున్నారు. మనం ఈసారి వెళ్ళినప్పుడు ఇంకోసారి వీడియో తీసుకొని మనం అప్లోడ్ చేస్తామండి. ఇలా విదిక్కులుగా మారిన స్థలాలకి ప్లాన్ ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. ఎందుకంటే పక్కన ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ గృహం ఏమాత్రం తేడాలు పడ్డా, వాస్తు దోషాలు ఉన్నా, ఎలాంటి దోషాలు కలిగినా కూడా ఆ దోషాలు అనుభవించే పరిస్థితి గృహంలో వాళ్ళది. సలహాలు ఇచ్చిన వాళ్ళు, కఠిన మేస్తులు ఎవరు అనుభవించరండి. ఆ గృహంలో నివసించే వాళ్ళే అనుభవిస్తారు. గృహంలో అనుభవించేవారు వాళ్ళ పిల్లలు, వాళ్ళే అనుభవించేది. కాబట్టి మనం గృహం నిర్మించుకునేటప్పుడే ఒక తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళి, మనం ఒక శాస్త్రం తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళి మనం ఒక మంచి ప్లాన్ తీసుకొని నిర్మించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నామండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం క్రిందటి వీడియోలో కూడా చెప్పాం, అది తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం పెరిగితే కుబేర్లు అవుతారని అతను ఎవరికో చెప్తే పాపం ఆయన గృహం నిర్మించుకున్నారు. అట్లా కాదండి. అది ఎందుకంటే వాళ్ళు లక్షల ఖర్చు పెట్టి గృహం నిర్మించి మళ్ళీ ఏమన్నా చిన్న మోడిఫికేషన్స్ అంటే మళ్ళీ లక్షల ఖర్చు అవుతాయి. చాలా అంటే చాలా ఖర్చు అవుతాయండి. మీరు ఇప్పుడు ఎవరికైనా ప్లాన్ ఇస్తే ఏమైనా మనకి డబ్బులు ఖర్చు అవుతాయేమో అని ఆలోచించుకునే వాళ్ళు కూడా దాన్ని ఒక్కసారి రీమోడల్ కొంచెం మోడిఫై చేయాలంటే దానికి డబుల్ ఖర్చు అవుతుంది. అందుకని మనం జీవితంలో గృహం ఒక్కసారి కట్టుకోగలం కాబట్టి మనం చిన్న గృహం కట్టుకున్న చింత లేకుండా ప్రశాంతంగా ఉండగలిగేలా కట్టుకోవాలి. ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా గృహం నిర్మించుకునేలా ఉండాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.